వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 45వ వచనం. అన్యులు నాకు లోబడినట్టు వేషము వేయుదురు, వారు నన్ను గూర్చి వినిన మాత్రం చేత నాకు విధేయుదులగుదురు. మరొకసారి దావీదు పలుకుతున్న ఈ మాటలు సౌలు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి దావీదు విడిపింపబడి జయశీలుడై దేవుణ్ణి ఆరాధిస్తున్న ఈ మాటల్లో నుండి 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ నేమ్. నామము, పేరు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు దావీదు పేరుని చాలా ఉన్నతంగా హెచ్చించాడు. దావీదు పేరుని ఎవరు విన్నా దావీదు వెనక ఉన్న దేవుణ్ణి స్మరించుకుంటా ఉన్నారు. దావీదు పేరు ఒక ఐకానిక్ నేమ్ అయిపోయింది. దావీదు ఏ స్థలంలో ఉన్నప్పటికీ ఆయన పేరు వింటే చాలు, ఈ వ్యక్తి దేవునికి చెందినవాడు, ఈయన వెనక ఉన్న ఈయన గొప్పతనం గురించి కానీ, ఈయన యుద్ధ నైపుణ్యాల గురించి కానీ దేని గురించి మాట్లాడట్లా, కానీ ఆయన పేరు విన్న ప్రతిసారి ఆయన వెనక ఉన్న దేవుణ్ణి గురించి అన్ని జనులు కూడా ఆలోచిస్తున్నారు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి ఒక మంచి పేరు నమ్మకం ఉన్న ఒక షాప్లో ఏ వస్తువు కొన్నా ఆ వస్తువులు నమ్మకంగా ఉంటున్నాయి అని ఆ షాప్ పేరు చెప్తేనే, లేదంటే ఆ కంపెనీ పేరు చెప్తేనే అది నమ్మకానికి చిరునామాగా ఉన్నట్లుగా దావీదు పేరు అన్య జనులన్నిటిలో దేవుని నామాన్ని స్మరించడానికి దేవుడు వాడుకున్నాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ న్యూస్, వార్త. నన్ను గురించిన వార్త వినగానే, ఎవరిని గురించిన వార్త అంటే దేవుని గురించిన వార్త కాదు, దావీదుని గురించిన వార్త ప్రజలందరికీ వినిపింపజేసిన వాడు దేవుడు. ఆయన మాట వినగానే, ఆయన న్యూస్ వినగానే వాళ్ళందరూ లోబడుతున్నారు, విధేయులవుతున్నారు అన్న సత్యాన్ని దావీదు దేవుని ఎదుట ఆనందంతో, పరవశముతో ఆరాధించడానికి కారణమైంది. ఈరోజు అడవిలో మంటలు చెలరేగితే అడవి మొత్తాన్ని చాలా వేగంగా ముట్టుకున్నట్లుగా, చుట్టుకున్నట్లుగా దావీదు పేరు కూడా, దావీదు వార్త కూడా అన్యజనులందరికీ ఆయన సమక్షంలో, ఆయన పరిధిలో ఉన్న దేశాలు మాత్రమే కాదు, ఫారిన్ కంట్రీస్కి కూడా అది వ్యాపించింది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మన సాక్షి జీవితం, మనకున్న పేరు కూడా అలాగే వ్యాపిస్తుంది కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నియర్నెస్. వీరు ఇశ్రాయేలుకు సమీపంగా ఉన్నవాళ్ళు కాదు, కానీ 45వ వచనంలో అన్యులు నాకు లోబడినట్లుగా, వీళ్ళంతా అన్య దేశానికి చెందినవారు, ఫారినర్ కంట్రీస్, వేరువేరు వివిధ విదేశాలకు చెందినవారు సైతము దావీదును బట్టి దేవుని దగ్గరికి సమీపంగా వస్తూ ఉన్నారు. ఈరోజు దావీదుకి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి మనం ఆలోచన చేస్తే వాళ్ళు దూరదేశస్తులు అయినప్పటికీ దావీదుకి అత్యంత సమీపస్తులుగా రావటానికి దావీదు వెనుక ఉన్న దేవుడు దీనికి కారణము అని దావీదు ప్రభువుని పొగడటం మనం ఆలోచన చేయాలి. దాని 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. న్యూ ఎక్స్పీరియన్స్, నూతన అనుభవం. ఇది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన సొంత దేశాలు ఆయనకు లోబడితే పెద్ద ఆశ్చర్యమేమీ లేదు, కానీ శత్రు దేశాలు, అన్య దేశాలు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు, దావీదుని ఎరగని వాళ్ళు కేవలం ఆయన మాట విని, ఆయన వినికిడిని విని, ఆయన వార్తని విని ఆయనకు లోబడటం అనేది ఇది నూతన అనుభవం. దేవుడు ఏం చేయగలడు అనంటే, మనకు తెలియని వారిని సైతము దేవునికి మనకు అనుకూలంగా ఉన్నప్పుడు, హృదయానుసారంగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ మనకు విధేయులగునట్లుగా చేయగలడు. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, దావీదుని హెచ్చించినట్లుగా మమ్మల్ని కూడా మీరు హెచ్చించి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.